IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. చూద్దాం, భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. నీటి మట్టం 53 అడుగులకు చేరింది. దీంతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇప్పటికే భద్రాచలం పట్టణంలోకి నీరు చేరింది. 30 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు బొగత జలపాతానికి వరద నీరు పెద్ద ఎత్తున రావడంతో పర్యాటకులు రాకుండా ఆంక్షలు విధించారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. నీటి మట్టం 53 అడుగులకు చేరింది. దీంతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే భద్రాచలం పట్టణంలోకి నీరు చేరింది. 30 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక బొగత జలపాతానికి వరద నీరు పెద్ద ఎత్తున రావడంతో పర్యాటకులు రాకుండా ఆంక్షలు విధించారు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సుమిత్ర, భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్షణం పెరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు అయితే 3వ ప్రమాద 53 అడుగులకు చేరుకోవడంతో 3వ ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా 14,75,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భద్రాచలం గోదావరికి సంబంధించి చూసుకున్నట్లయితే గైగున కురిసిన భారీ వర్షాలతో వరద నీరు మొత్తం కూడా భద్రాచలం చేరుకుంటుంది. పేరూరు దగ్గర కూడా గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో మరికొంత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 3వ ప్రమాద హెచ్చరికను దాటి 55 అడుగుల వరకు కూడా గోదావరి ప్రవహిస్తుందని కూడా అంచనా ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా భద్రాచలం సంబంధించి ములుగు, వాజేడు, వెంకటాపురం, చెర్ల ప్రాంతాలకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భద్రాచలం పట్టణానికి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం ముప్పు ప్రాంతాలు స్లీజులు లీక్ వల్ల పట్టణంలోకి మురుగునీరు కూడా వరద నీరు కూడా చేరుకుంటున్న పరిస్థితి. దీంతో బాహుబలి మోటార్లతో ఆ నీటిని అంతా కూడా గోదావరిలోకి వదిలేందుకు అధికారులు ఆ మోటార్లను ఏర్పాటు చేశారు. మొత్తంగా విఆర్పురం, కూనవరం, చింతూరు వెళ్లేటువంటి ప్రధాన రహదారి పైన కూడా గోదావరి వరద నీరు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా భద్రాచలం గోదావరికి అంటే ఇప్పటికే జాతీయ ఛత్తీస్గఢ్ భద్రాచలం వెళ్ళేటువంటి రహదారి పైన కూడా వరద నీరు చేరుకోవడంతో ఆ ప్రాంతానికి రాకపోకలు కూడా నిలిపేసినాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి భద్రాచలానికి వెళ్తున్నటువంటి రహదారి కూడా పూర్తి స్థాయిలో కూడా వరద నీరు చేరుకోవడంతో ఆ ప్రాంతాల్లో కూడా పూర్తిగా రహదారులు రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇప్పటికే భద్రాచలం పట్టణంలో ఉన్న 30 కుటుంబాలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. మరికొంతమందిని కూడా తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా భద్రాచలం టు రెడ్డిపల్లి, రెడ్డిగూడెంకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా వరద నీరు రోడ్డు ఎక్కడంతో ఆ ప్రాంతానికి ఖమ్మము, అదేవిధంగా రెడ్డిగూడెంకి సంబంధించి వెళ్లాల్సిన రహదారి పైన కూడా పూర్తిగా నీరు రావడంతో రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అశ్వాపురానికి సంబంధించి లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించిన ప్రాంతాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే భద్రాచలానికి మరింత అంటే 55 అడుగులకు చేరి గోదావరి ప్రవహిస్తుందని కూడా అంచనా వేస్తారు. ఇప్పటికే హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. అది ఐటీడీఏ సబ్ కలెక్టర్ కార్యాలయం, అదేవిధంగా భద్రాచలం కలెక్టర్ కార్యాలయంలో కూడా హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా భద్రాచలానికి సంబంధించి గతంలో వచ్చినటువంటి వరద ఉధృతిని అంచనా వేసినటువంటి అధికారులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 55 అడుగులు వచ్చినా కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 9 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ పునరావాస కేంద్రాలు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఇప్పటికే మంత్రులు సమీక్ష సమావేశం చేయడం, అదేవిధంగా అధికారులకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆగులు వంకల దగ్గరికి ఎటువంటి ప్రాంతాల్లోకి ఎవరు కూడా లోకల్ గా ఉన్నటువంటి ఎవరు కూడా సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడానికి కూడా వెళ్ళొద్దని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా భద్రాచలం దాదాపుగా 54-55 అడుగులకు చేరుకుని ఆ తర్వాత క్రమంగా గోదావరి తగ్గుముఖం పడుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అంటే సైదులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తర్వాత ఎలాంటి అలర్ట్ నెట్స్ ఉంటాయి, ఏ వ్యవస్థలపైన దీని ఎఫెక్ట్ కనిపిస్తుంటుంది, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ వీటన్నిటిపైన ఉంటుందా, వాళ్ళందరికీ ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు, అధికారులు పర్యవేక్షిస్తున్నారా? ప్రధానంగా 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన తర్వాత లోతట్టు ప్రాంతాలకు దుమ్ముగూడెం, చెర్ల, వాజేడు ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి కూడా లోతట్టు ప్రాంతంలో మునిగే అవకాశాలు ఉంటాయి. వారందరూ కూడా ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా వెళ్లాల్సినటువంటి రహదారి, అదేవిధంగా భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాల్సిన ట్రాన్స్పోర్ట్ కూడా పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో వెళ్లిన తర్వాత వాగులు చెట్టు దగ్గర కూడా పూర్తి స్థాయిలో కూడా రోడ్డుపైకి నీరు చేరుతున్న పరిస్థితులు ఒక మధ్యలో వెళ్లి చిక్కుకొని గల్లత్తయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో
హెవీ వెహికల్స్ ని కానీ కార్లను కూడా ఎవరు కూడా లోపలికి అనుమతించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు, రాకపోకలు నిలిపివేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే భద్రాచలం పట్టణానికి సంబంధించి లోతుపట్టు ప్రాంతాల్లో ఉన్న సుభాష్ నగర్ కావచ్చు, ఇతర ప్రాంతాలు ఏదో ఉన్నాయి కొత్తగూడకు సంబంధించిన ప్రాంతాలు, ఆ ప్రాంతాలన్నిటిని కూడా ఆ కొత్త కాలనీకి సంబంధించి కూడా లోతట్టు ప్రాంతాలందరూ కూడా ఖాళీ చేపించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా 53 అడుగులకు చేరడంతో పెద్ద ప్రమాదం లేకపోయినప్పటికీ లోతట్టు ప్రాంతాల ప్రజలకు మాత్రం తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందుకు తరలించేందుకు అధికారులు సమాయత్తమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే సైదులు ఇప్పటికీ 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 53 అడుగుల మేర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అయితే వెదర్ కండిషన్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రానున్న రోజుల్లో వెదర్ ఎలా ఉండబోతోంది? పైన అంటే ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే ఓవరాల్ గా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాల ఎఫెక్ట్ తో అక్కడ ఉన్న కురుస్తున్న వర్షాల వరదల ఎఫెక్ట్ కూడా గోదావరికి చేరుతున్న పరిస్థితి ఉంది. అందుకనే ఇప్పుడు ఛత్తీస్గఢ్ కి సంబంధించి చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా వర్షాలు వస్తున్న పరిస్థితి. ఇంకో 3 రోజుల పాటు కూడా హై అలర్ట్ ఉన్న నేపథ్యంలో గోదావరి వరద ఉధృతి భద్రాచలం దగ్గర పెరుగుతుంది. అయితే క్రమంగా మన దగ్గర శబరి దగ్గర పోటెత్తకుండా శబరి నుంచి దిగువ ప్రాంతానికి నీరు వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా ప్రమాదం పొంచి ఉండదు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు వస్తున్న నేపథ్యంలో, కురిసే నేపథ్యంలో మా ప్రాంతం మొత్తం కూడా వరద నీరు మొత్తం కూడా భద్రాచలం చేరుకుంటాం. అదేవిధంగా పేరూరు, అదేవిధంగా తాలిపేరు ప్రాజెక్టుకి సంబంధించి తాలిపేరు ప్రాజెక్టు కూడా ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న వరద నీరు చేరుకున్న నేపథ్యంలో ఆ నీరంతా కూడా భద్రాచలం వస్తున్న నేపథ్యంలో భద్రాచలం పట్టణానికి సంబంధించిన మొత్తం కూడా నీట మునిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లోతట్టు ప్రాంతాలను అందుకే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా కరకట్ట నిర్మాణానికి సంబంధించి కూడా రోడ్డు గోదావరిలో వరద నీరు రాకుండా ఉండేందుకు కూడా కట్టను ఏర్పాటు చేశారు. ఆ కట్ట ద్వారా కూడా లోపలికి నీరు వచ్చే అవకాశాలు లేనటువంటి, కానీ కేవలం స్లూయిజ్ ఎక్కడైతే లీకులు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రమే వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో 2 రోజుల పాటు కనుక ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాలు కనుక కురిస్తే మాత్రం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి మన ప్రాంతానికి వచ్చినప్పటికీ భద్రాచలం పరిసర ప్రాంతాలు కావచ్చు, ఆ ప్రాంతాలు నీట మునిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు పంట పొలాలు కూడా నీట మునిగిన పరిస్థితి. అశ్వాపురానికి సంబంధించి కావచ్చు, అటు ములుగు సంబంధించిన ప్రాంతాలు కావచ్చు, అవన్నీ కూడా జలదిగ్బంధంలో కూరుకుపోయే అవకాశాలు ఉంటాయి. జలదిగ్బంధంలో కూరుకుంటే మాత్రం కొంత రాకపోకలకు సంబంధించి కావచ్చు, ఆహారకు సంబంధించిన వాటిలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, అటు పశువులు, ఆస్తి నష్టం కూడా పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్.